అత్యంత దారుణంగా టూరిస్టులు ఏ సంబంధము లేకుండా టూరిస్టులను చంపేశారు ఉగ్రవాదులు. దీన్ని ప్రపంచం మొత్తం ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరేం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే హైదరాబాద్ లో కూడా హై అలర్ట్ ప్రకటించారు, నిఘా వర్గాలు అలర్ట్ చేస్తున్నాయని చెప్తున్నారు. ఇక్కడ కూడా దాడులు జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మీ స్పందన ఏంటి చెప్పండి దీని మీద? ఇది దాడి మానవత్వం మీద దాడి. ఇది ఏదో చిన్న టెర్రరిస్ట్ అటాక్ కాదు. ఇది వాళ్ళు వరల్డ్ కి మెసేజ్ ఇవ్వడానికి పోయినారు. ఏమని? మేము ఏదైనా చేస్తాం, ఇండియా మోదీ ఏం చేయలేరు. ఈ దాడి ఇండియా సోల్ కి అటాక్. ఎంత ధైర్యం ఉండాలి మీకు? వాళ్ళు ఇండియన్ డ్రెస్ లో వచ్చి పెహల్గావ్ మనకు చిన్న స్విట్జర్లాండ్, మన ఇన్నోసెంట్ ఇండియన్స్ వాళ్ళ భార్య ముందు, వాళ్ళ పిల్లల ముందు మతం అడిగి బట్టలు తీసి మతం అడిగి, దాని తర్వాత లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ చదువు, నీ ఐడెంటిటీ ప్రూఫ్ చేయి. దాని తర్వాత కూడా అర్థం కాకపోతే బట్టలు ఇప్పి వీళ్ళు చంపితే ఆ పేపర్లో, ఆ టీవీ ఛానల్లో చూసినప్పుడు ఆ కర్ణాటక బిజినెస్ మ్యాన్ మంజునాథ్ రావు భార్య, నాకు సంపేయి, అవును నీకు సంపను, మోదీకి పోయి చెప్పుకో. ఇంత సాహసం లెఫ్టినెంట్ నేవీ ఐబీ ఆఫీసర్ భార్యల పిల్లల ముందు అంద లోకం మొత్తం చూస్తున్నది. మీరు ఇట్లా సంపుతారు? అసలు టెర్రరిస్ట్ అంటే మతం ఉండదు. అండ్ మీకు ఇలా క్లారిటీ ఇస్తున్నా, వాళ్ళు ఉట్టి పేరుకి ముస్లిమ్స్, కానీ ఖురాన్ లో రాసి ఉన్నది, ఎవర్ ఇన్నోసెంట్ మనిషికి సంపుతాడు వాడు ముస్లిం కాదు. ఓకే, ఈ టెర్రరిస్ట్ నా కొడుకులు ఏదో పనులు చేస్తారు, మొత్తం లోకంలో పీస్ లవింగ్ ముస్లిమ్స్ బద్నాం అయిపోతారు. 4-5 days అయింది, నిద్ర పట్టలేదు, అన్నం తింటుంటే అదే గుర్తు వస్తున్నది. ఇట్లాంటి పరిస్థితి కార్గిల్ నుంచి కన్యాకుమారి దాకా 140 crores ఆ బాధతో ఉన్నారు, ఆ కోపం ఉన్నది. ఏ రోజు ట్యూస్డే ఇది ఇన్సిడెంట్స్ అయింది, ఆ రోజే మేము క్యాండిల్ మార్చ్ తీసినప్పుడు నేను స్ట్రేట్ గా మోదీ గారు, ప్రధానమంత్రి గారు, నో లెక్చర్, నో టాకింగ్, నో స్పీచ్, ఓన్లీ యాక్షన్.